ఓం శ్రీ మాత్రే నమః. 13వ రోజు సూర్యాస్తమయం కాగానే శత్రు సంహారం సాధించి అర్జునుడు గుడారానికి వస్తుండగా అతడికి అనేక దుశ్శకునాలు స్ఫురిస్తున్నాయి. కేశవ, నా గుండె కొట్టుకుంటుంది. భయంకర ఉత్పాతాలు నన్ను భయపెడుతున్నాయి. ఏదో జరగకూడదు జరిగినట్లు అర్థమవుతుంది. ధర్మరాజు కుశలమే కదా అన్నాడు. కుశలమే అన్నాడు కృష్ణుడు. గుడారాలను సందర్శిస్తే ఎక్కడా కళాకాంతులు కనిపించడం లేదు. అందరూ కనిపిస్తున్నారు. రోజు అందరికంటే ముందుగా నవ్వుమొహంతో ఎదురొచ్చే అభిమన్యు కుమారుడు కనిపించలేదు. సుభద్రకు ఏం చెప్పాలి? కోడలు ఉత్తర ఒట్టి మనిషి కూడా కాదు. ఆమె పరిస్థితి ఏమిటి? తన తల్లి కుంతికి అధికంగా ఇష్టమైన వాడు కదా, ఆమెకేం చెప్పాలి అని పరిపరి విధాల ఆలోచిస్తున్న అర్జునుడు ధర్మజునితో, మీరంతా అస్త్రనైపుణ్యం కలవారు. మీరు ఆయుధదారులై అక్కడ ఉన్న స్థితిలో అభిమన్యుడు దేవేంద్రునితో సైతం యుద్ధం చేస్తున్నా మరణించకూడదు. మీ సామర్థ్యం ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. అందుకు ధర్మజుడు, నీవు యుద్ధభూమికి దూరంగా వెళ్ళబడ్డావు. అభిమన్యు గురుదేవుల పద్మవ్యూహం భేదించు, నీ వెనకే మేము లోపలికి వస్తాం అని నేను చెప్పడంతోనే అభిమన్యుడు వ్యూహాన్ని భేదించాడు. కానీ పరమేశ్వరుడు ఇచ్చిన వరబలంతో మమ్మ అడ్డగించాడు జయద్రథుడు. ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, శకుని, కృతవర్మ ఇత్యాది వీరులతో ఏకకాలంతో అభిమన్యుడు యుద్ధం చేస్తూ బృహద్బలునితో పాటు అనేక వేల మందిని స్వర్గపురికి పంపించాడు. వారందరూ కలిసి అతడిని రథహీనుని చేశారు. అతడు ఒంటరిగా నిరాశ్రయుడై యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దుశ్శాసనుని కొడుకు సంకట స్థితిలో ఉన్న అభిమన్యుని సంహరించాడు అంటూ విలపించసాగాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు క్రోధంతో ఎర్రబడిన కన్నులతో, నేను మీ అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను. అభిమన్యు మరణానికి కారణమైన జయద్రథుడు కౌరవులను విడిచి పారిపోకుండా ఉంటే, శ్రీకృష్ణుని గాని యుధిష్ఠిరుని గాని శరణు వేడకుండా ఉంటే రేపు సూర్యాస్తమయంలోగా తప్పక అతడిని సంహరిస్తాను. కౌరవులకు ప్రియం చేయడానికే జయద్రథుడు ఆ బాలకుని వధకు కారణమయ్యాడు. కాబట్టి రేపు తప్పకుండా అతడిని మృత్యుముఖానికి పంపిస్తాను. నేను అతడిని వధించకపోతే స్వయంగా అగ్నికి ఆహుతవుతాను. ఈ సమస్త భూమండలంపై దేవ, అసుర, కిన్నెర, కింపురుషాది సకల చరాచర జగత్తు అడ్డం వచ్చినా ఆ జయద్రథుడి శిరస్సుని ఖండించి తీరుతాను అంటూ అర్జునుడు గాంధీవ ధనుష్టంకారం చేస్తూ దేవదత్తాన్ని పూరించగా శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. ఈ ప్రతిజ్ఞ విన్న శత్రువుల గుండెలు అలసిపోయాయి.